హాయ్ హలో హెల్తీగా టేస్టీగా ఉండే ప్లెయిన్ జొన్న రొట్టెలు ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. హెల్తీగా ఉండే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఎంతో మంచిగా ఉపయోగపడే జొన్న రొట్టెలు తినాలని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. నేను చూపించే ఈ స్టెప్ బై స్టెప్ పద్ధతి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఖచ్చితంగా సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ జొన్న రొట్టెలు వస్తాయి. మరి ఆలస్యం ఎందుకండి, వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. అదే కప్పులో జొన్న పిండి కూడా తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన టిప్ అండి. ఏ కప్పుతో అయితే పిండి కొలుస్తున్నారో అదే కప్పుతో ఒకటే కప్పు నీళ్లు కొలవాలి. అప్పుడు పిండి కరెక్ట్గా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ టిప్. కొద్దిగా అటు ఇటు అయిన వాటర్ బాగోదు. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం అందులో జొన్న పిండిని వేయాలి. అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత స్పూన్తో లేదా గరిటెతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. పిండిని చేతితో కలపగలిగేంత వరకు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడు పిండిని సులభంగా మెత్తగా ముద్దలా కలుపుకోవచ్చు. కాబట్టి ఈ స్టెప్ను స్కిప్ చేయకండి. పిండిని కాసేపు మూత పెట్టి చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆ మొత్తం పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గిన్నెలో కలిపితే మీకు కనబడదు కాబట్టి నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. మీకు ఇప్పుడు పిండి గోరువెచ్చగా ఉంటుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి కొద్దిగా నీళ్లు అద్దుకుంటూ పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా చాలా ముఖ్యమైన టిప్ అండి. ఎందుకంటే పిండి మొత్తం వేడి చల్లారిపోకూడదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పనిని చేయాలి. ఎంత బాగా మద్దన చేస్తే జొన్న రొట్టెలు అంత మెత్తగా మరియు స్మూత్గా వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ స్టెప్లో తొందరపడకుండా పిండిని బాగా నొక్కుతూ మద్దన చేస్తూ సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. పిండి ఇంకా కొద్దిగా వేడిగా ఉంటే చేతికి నీళ్ళు అద్దుకుంటూ మెల్లగా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిండి బాగా స్మూత్గా తర్వాత రొట్టెలు ఒత్తేటప్పుడు పగలకుండా చాలా ఈజీగా వస్తాయి. ఈ కొలతలతో నాకు సుమారుగా ఒక 4 జొన్న రొట్టెలు వచ్చే పిండి సిద్ధమైంది ఫ్రెండ్స్. ఈ పిండిని సమానంగా 4 భాగాలుగా చిన్న చిన్న ఉండలుగా 4 ఉండలు తయారు చేసుకున్నాను ఇప్పుడు మనము అవి తడి ఆరకుండా ఉండేందుకు వాటి మీద ఒక తడిగుడ్డను లేదా తడి క్లాత్ని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి తేమను కోల్పోకుండా ఉంటుందన్నమాట. రొట్టెలు ఒత్తేటప్పుడు పగలకుండా కూడా ఈజీగా వస్తాయి. ఇక మరో ముఖ్యమైన టిప్ ఏమిటంటే, నేను ఆల్రెడీ పెనాన్ని స్టవ్ మీద పెట్టి వేడెక్కనివ్వడానికి పెట్టాను. ఎందుకంటే మనము రొట్టె తయారు చేయడం కంటే ముందు ఈ పెనం వేడెక్కాలి బాగా. పెనం బాగా హీట్ అయ్యి ఉండడం చాలా ముఖ్యం. రొట్టె వేస్తే అది బాగా కాలుతుంది, మెత్తగా వస్తుంది మరియు సులభంగా ఉబ్బుతుంది కూడా. కాబట్టి ఈ స్టెప్ను తప్పకుండా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను జొన్న రొట్టె ఎలా ఒత్తుతున్నానో మీరు గమనించండి ఫ్రెండ్స్. ఒక పిండి ఉండను తీసుకొని చపాతీ కర్రతో మామూలు గోధుమ పిండి చపాతీలా పైకి కిందకి రుద్దకుండా జొన్న రొట్టె కోసం చపాతీ కర్రను ఒక కింద వైపుకే లాగుతూ ఒత్తాలి. ప్రతిసారి కొద్దిగా తిప్పుతూ మళ్ళీ కింద వైపుకే లాగుతూ రొట్టెను పెద్దదిగా చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన టిప్ ఏమిటంటే, చపాతీ పీట మీద ఎప్పుడూ కొద్దిగా పిండి ఉండేలా చూసుకోవాలి. రొట్టె ఒత్తేటప్పుడు అది పీట మీద సులభంగా కదులుతూ ఉండాలన్నమాట. ఒకవేళ కదలకపోతే కింద పిండి తక్కువగా ఉందని మీరు గమనించాలండి. రొట్టె అంటుకుపోతుందని అర్థం. అప్పుడు అలాంటి సమయంలో వెంటనే కొద్దిగా పిండిని చల్లి రొట్టెను మెల్లగా తిప్పుకోవాలి, మళ్ళీ ఒత్తుకోవాలి. ఇంకా ఈజీగా చేయాలంటే చపాతీ పీటను కూడా మెల్లగా తిప్పుతూ చపాతీ కర్రను కింద వైపుకే లాగుతూ ఉండాలన్నమాట. ఇలా చేస్తే జొన్న రొట్టె ఎక్కడికి చెదరకుండా పగలకుండా చక్కగా గుండ్రంగా వస్తుంది. కాబట్టి జొన్న రొట్టెలకు ఈ పద్ధతి తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారా అండి, రొట్టె ఎక్కడ కూడా అంటుకోకుండా ఎంత ఈజీగా చేతికి వచ్చిందో. మనం చెప్పుకున్న టిప్స్ అన్ని సరిగ్గా ఫాలో అయితే ఇలా మీరు కూడా చేసుకోవచ్చండి సులభంగా. అలాగే గమనించండి, రొట్టె చాలా చక్కగా మరియు సన్నగా కూడా వచ్చింది. రొట్టె ఎంత సమానంగా ఒత్తితే అంత బాగా కాలుతుంది, మెత్తగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ రొట్టెను జాగ్రత్తగా తీసుకొని ముందుగా బాగా వేడెక్కిన పెనం మీద వేసుకున్నాను. రొట్టెను పెనంపై వేసిన వెంటనే కొద్దిసేపు అలాగే ఉంచాలి, కాలనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీరుని చల్లి మనం ఒక క్లాత్ అద్దుకుంటూ నీళ్ళని అద్దిన వైపు కొద్దిగా కాలిన తర్వాత సుమారుగా
ఒక నిమిషం లోపే రొట్టెను మరోవైపు తిప్పుకోవాలి. తర్వాత ఆ వైపు కూడా బాగా కాలనివ్వాలి. ఇలా రెండు వైపులు సుమారుగా కాల్చుకుంటే జొన్న రొట్టె చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు ఒకే వైపు ఉంచకుండా సరైన సమానంలో ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలన్నమాట. కొద్దిసేపటి తర్వాత రొట్టె నెమ్మదిగా పొంగడం కూడా మీరు గమనించవచ్చు. రొట్టె పొంగిందంటే లోపల వరకు బాగా ఉడికిందని అర్థం. కాబట్టి తొందరపడకుండా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇలా చేస్తే జొన్న రొట్టె చాలా మెత్తగా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ కూడా నేను తయారు చేసుకుంటాను. మరి నేను మీకు మరోసారి ఇక్కడ యూస్ఫుల్ టిప్స్ చెప్తున్నానండి. ఒకటి, నీళ్లు వేడిగా ఉంటేనే పిండి బాగా కలుస్తుంది. పిండి చాలా గట్టిగా లేదా చాలా పల్చగా ఉండకూడదు. ఒకటి, ఒత్తేటప్పుడు మీరు పిండిని బాగా మద్దన చేసేటప్పుడు చెప్పాను కదండి, చేతికి నీరు రాసుకుంటూ మద్దన మటుకు చేయాలి బాగా. ఆ తర్వాత తవ్వ అంటే మనము పెనం మటుకు చాలా సరైన వేడిలో ఉండాలి. అప్పుడే మనం చపాతీ చాలా బాగా కాలుతుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన జొన్న రొట్టెలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఈ జొన్న రొట్టెలను మా ఇంట్లో చేసిన రుచికరమైన గుడ్లు ఉల్లికారం కర్రీతో సర్వ్ చేస్తున్నాను. అలాగే పక్కన ఒక కర్డ్ రైతా మరియు కొద్దిగా ఫ్రెష్ సలాడ్ కూడా పెట్టుకున్నాను. ఈ కాంబినేషన్తో జొన్న రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి, ఈరోజు మన సంతోష్ అండ్ రుచులు వ్లాగ్స్లో హెల్తీగా టేస్టీగా ఉండే ప్లెయిన్ జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూసాం కదా. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి జొన్న రొట్టెలు మంచిది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మరియు స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఫాలో అయితే జొన్న రొట్టెలు చేయలేమన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని హెల్తీ, టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ అండి.